హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ధ్రువాంశ్ 4వ భాగము. రచన నవ్యారెడ్డి గారు. ఇక కథలోకి వెళితే, ముగ్గురు కోట వెనుక భాగం నుంచి లోపలికి దూకి అమ్మయ్య అనుకుని ఇటు తిరగగానే షాక్ అయ్యారు. అడుగు ముందుకు పడట్లేదు వాళ్ళకి. అక్కడంతా ఎముకలు, అస్థిపంజరాలు. మనిషిని చంపేసి పారేస్తే అతని శరీరం ఎలా ఉంటుందో ఎముకలలాగా ఉంది అక్కడ. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల మంది మనుషుల అస్థిపంజరాలు ఉన్నాయి. గణేష్, ఇన్ని అస్థిపంజరాలా? ధ్రువ్, ఎవరైనా ఒక్కసారి ఈ కోటలోకి, దీని పరిసరాలకి వస్తే ఇక వాళ్ళు తిరిగి వెళ్ళటం ఉండదు. ఈ కోటలో ఉండే దెయ్యం వీళ్ళని చంపి ఇక్కడ పడేసింది. ఇందులోకి వచ్చే ధైర్యం ఎవరికీ లేదు. అందుకే ఈ చుట్టుపక్కల ఎవరు అన్నా మిస్ అయినా ఆ కేసుని వెంటనే క్లోజ్ చేస్తారు. ఇక వాళ్ళ బాడీ కూడా వాళ్ళకి అప్పగించరు. అక్కడికి వచ్చి ఈ శవాలని బయటికి తీసుకెళ్లే ధైర్యం ఎవరికీ లేదు. గణేష్, అమ్మో, అంటే మనం కూడా బయటికి వెళ్ళమా? అంష్, నువ్వు ఆగరా అని ధ్రువతో, ఇక్కడికి వస్తే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేరు అని తెలిసి కూడా ఎందుకు వస్తున్నారు? ధ్రువ్, ఇందులో బంగారం కోసం కొద్దిమంది వస్తే పొరపాటున ఈ కోట చుట్టుపక్కలకి వచ్చి ఆ దెయ్యాలకి బలి అయిన వాళ్ళు ఇంకొందరు. గణేష్, ఇవి అన్నీ నీకు ఎలా తెలుసు? అంష్ గణేష్ నెత్తిన ఒకటిచ్చి, తను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రా, తెలియకుండా ఎలా ఉంటుంది? గణేష్, అయితే మనం ఇప్పుడు బయటికి వెళ్ళలేమా? ధ్రువ్, ఇప్పుడు వెళ్ళొచ్చు. అది కూడా అన్ని రోజులు ఇలా వెళ్ళొచ్చు అని కాదు. కేవలం నెలలో 2 రోజులు మాత్రమే ఇలా కోట బయట భాగంలో అడుగుపెట్టిన వాళ్ళు బయట పడలేరు. మిగిలిన రోజుల్లో బయటికి వెళ్ళిపోవచ్చు. అదే కోటలో కనుక ఒక్కసారి అడుగు పెడితే ఇక వాళ్ళు బయటికి అడుగు పెట్టడం అన్నది అసాధ్యం. గణేష్, అదేంటి 2 రోజులు? ధ్రువ్, ఇందులో ఉండే దెయ్యంకి 15 రోజులకు ఒకసారి మాత్రమే బయటికి వచ్చే స్వేచ్ఛ పవర్ ఉంది. అది ఆ ఆత్మకి ఉన్న శాపం అంట. దానికి పవర్ వచ్చిన రోజు మాత్రం అది అనుకున్నది చేయటానికి ఎంతోమందిని బలి తీసుకుంటుంది అట. నిన్నటితోనే దానికి ఈ నెలలో ఉన్న 2 రోజుల్లో ఒక రోజు అయిపోయింది. మళ్ళీ ఇంకో రోజు వచ్చేసరికి మనం ఈ కోట అంతా చూసేసి వెళ్ళిపోవాలి. మనసులో నా పని కూడా పూర్తి చేయాలి. గణేష్, అయితే కోటలో కూడా మనం సేఫేగా ఈ కొన్ని రోజులు? ధ్రువ్, లేదు, అది బయటికి రాలేదు అంతే. కానీ దాని శక్తులతో కోటలో ఏమైనా చేయొచ్చు. సో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక పదండి అని ముగ్గురు ఒక్కో అడుగు వేస్తూ ఒకరి వెంట ఒకరు ముందుకు నడిచారు. అస్థిపంజరాలు దారి పొడవునా ఉండటంతో చిన్నగా ప్లేస్ చేసుకుని వాటి మధ్యలో నడుస్తూ కోట దగ్గరికి చేరుకున్నారు. వీళ్ళు కోటలోకి అడుగు పెడుతుంటే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం నల్లగా మారి గాలి భీకరంగా వీస్తూ మేఘాలు గర్జిస్తూ ఉన్నాయి. గణేష్, వామ్మో, కాంచన సినిమాలో దెయ్యం వచ్చే ముందు సంకేతంలా ఏంటి వెదర్ ఇలా మారిపోయింది? ధ్రువ్, అంష్ నవ్వుకుని ఇద్దరు ఒకేసారి కోటలోకి అడుగుపెట్టారు. అంతే, ఒక్కసారిగా కోట అంతా కంపించినట్టు అయ్యి మళ్ళీ మామూలు స్థానంలోకి వచ్చింది. వాతావరణం కూడా మునుపటిలా మారింది. ముగ్గురు కోటలో అడుగు పెట్టగానే అద్భుతం చూసినట్టు దాన్ని చూస్తున్నారు. కోట మొత్తం పాడైపోయి ఎవరూ పట్టించుకోక ఇలా అయిపోయింది. కానీ లేకుంటే ఇంత అద్భుత కట్టడం ఇంకోటి ఉండదు. ధ్రువ్, అప్పట్లో ఈ కోటనే అద్భుత కట్టడం అంట. దీనిని కట్టడానికి సుమారు 2 ఏళ్ళు పట్టిందంట. అది కూడా కొన్ని వందల మంది రాత్రి పగలు కష్టపడి కట్టడం వలన. లేకుంటే ఎన్నేళ్ళు పట్టేదో అని కోట మొత్తం చూస్తూ ముందుకు వెళుతున్నారు. అటు గదిలో ఉన్న నల్లటి ఆత్మ ఆనందంగా, నేను అనుకున్నది నెరవేరే సమయం వచ్చింది, హహహ అని గట్టిగా నవ్వుతున్నాడు. అక్కడే ఇంకో గదిలో ఉన్న తెల్లటి ఆత్మ సంతోషంగా, వచ్చేసారా? నాకు తెలుసు మీరు వస్తారు అని. త్వరగా వచ్చేయండి ధ్రువ్, నీకు చాలా చెప్పాలి
అని అక్కడే లోపల ఉన్న పెద్ద అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని నమస్కరించి తన ఆనందాన్ని పంచుకుంటుంది. వీళ్ళు కోటలోనే ఒక వైపుకి వెళ్ళారు. అక్కడ వరుసగా రూమ్స్ ఉన్నాయి. మొత్తం బూజు పట్టి ఉండటం వల్ల చిన్నగా నడుస్తూ వెళ్తున్నారు. బయట నుంచి వెలుతురు కిటికీ నుంచి లోపలికి పడటం వల్ల ముందు ఏముందో కనిపించి అలా వెళ్తున్నారు. మొదటి గదిలోకి వెళదామని రూమ్ బయట నిల్చుని డోర్ని నెట్టారు. అది ఓపెన్ అవ్వట్లేదు. ధ్రువుని పక్కకి జరగమని అన్ష్, గణేష్ ఇద్దరూ గట్టిగా ఆ డోర్ని నెట్టారు. కిర్రుమని కోట అంతా ప్రతిధ్వనిస్తున్న శబ్దంతో డోర్ తెరుచుకుంది. ఆ సౌండ్కి భయమేసి పక్కనే ఉన్న అన్ష్ చేతిని గట్టిగా పట్టుకుంది ధ్రువ్ పట్టుకోవటంతో తన వైపు చూసిన అన్ష్ అప్పుడే అంశు వైపు చూసిన ధ్రువ్కి అంశ్ ఫేస్ని దగ్గరగా చూసేసరికి భయమేసింది. వెంటనే పట్టుకున్న చేతిని వదిలేస్తుంది. ధ్రువ్ చిన్నగా అంష్తో నీకు సైట్ ఉందా? అంశ్ నవ్వి కొంచెం. ధ్రువ్ స్వెట్స్ లేకుంటే కనిపించదా? అంశ్ కనిపిస్తుంది. ధ్రువ్ మరి ఎందుకు ఆ స్వెట్స్? అంశ్ ఊరికే. ధ్రువ్ వెంటనే వాటిని తీసేయ్, నేను భయంతో చచ్చేట్టు ఉన్నా. అంశ్ అదేంటి అలా అంటావు అని ఫీల్ అయినట్టు ఫేస్ పెట్టాడు. ధ్రువ్ ఫీల్ అవ్వకు అంశ్, నీ ఫేస్కి స్పెట్స్ సెట్ అవ్వలేదు అని అంశ్ పెట్టుకున్న స్పెట్స్ తీసి ఇప్పుడు పర్ఫెక్ట్, చూడు ఎంత బాగున్నావో. అంశ్ కావాలనే జోక్ చేయకు. ధ్రువ్ నేను బాగుండటం ఏంటి, ఇంత నల్లగా ఉంటాను, ఎంత పళ్ళతో నన్ను చూస్తూనే భయపడతారు, ఇప్పుడు నువ్వు కూడా భయపడ్డావు. ధ్రువ్ కోపంగా అందం అనేది రంగులో ఉండదు, మనసులో ఉంటుంది. కన్నయ్య కూడా నలుపే, కానీ ఆయనకి ఎవరికీ లేనంత మంది భక్తులు ఉన్నారు. ఆయన్నే ఆరాధిస్తూ వాళ్ళ జీవితాలు ఆయనకి అర్పించిన వాళ్ళు. అందరూ ఇలా అనుకుంటే ఆయన కొలిచేవాళ్ళ? ఇకపోతే ఆ పళ్ళు అంటావా, అవి సెట్ చేస్తే ఎంతసేపు? నేను భయపడింది మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని చూసి, నిన్ను చూసి కాదు. అయినా నల్లగా ఉంటే ఏమైంది? నీ రూపురేఖలు ఎంత బాగుంటాయి, నీ ముందు హీరోలు కూడా సరిపోరు, అంత బాగుంటావు. మా మంచి కన్నయ్య కదా, ఇంకెప్పుడు ఇలా బాధపడకు అని అంశుకి దిష్టి తీసినట్టు 2 చేతులతో మెటికలు విరిచింది. అంశుకి ఒక్కసారిగా వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కూడా తనని అలానే కన్నయ్య అని పిలిచేది. వాళ్ళ అమ్మ గుర్తుకు రాగానే తన కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ధ్రువ్ కంగారుగా ఏమైంది అంశ్? గణేష్ వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చినట్టుంది. వీడు చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు వాళ్ళ అమ్మగారు. అప్పటి నుండి వాళ్ళ నాన్నే వాడికి అన్నీ. ధ్రువ్ అంశ్ ఫేస్ చేతుల్లోకి తీసుకుని ఏడవకు అంశ్ అని తన కన్నీళ్లు తుడిచి, మీ అమ్మగారు ఎప్పుడూ నీతోనే ఉంటారు, నువ్వు ఇలా ఏడిస్తే ఆవిడ కూడా బాధపడతారు, నువ్వు ఇలా ఏడ్చి ఆవిడని బాధ పెడతావా చెప్పు? అంశుకి ఒక్కసారిగా వాళ్ళమ్మ కళ్ళ ముందు ఉన్నట్టు అనిపించి ధ్రువ్ వైపే చూస్తూ అని తల అడ్డంగా ఊపాడు. ధ్రువ్ గుడ్ బై అని అంశ్ నుదుటిన ముద్దు పెట్టుకుని ఇంకెప్పుడు ఏడవకూడదు సరేనా? అంశ్ మళ్ళీ నన్ను విడిచి వెళ్ళవుగా అమ్మా అని బాధతో నిండిన గొంతుతో అడిగాడు. ధ్రువ్కి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆ మాటకి. అంశ్ వైపు చూస్తూ అస్సలు వదిలి వెళ్ళను నిన్ను, సరేనా? అంశ్ సరే అని తలూపి కళ్ళు తుడుచుకున్నాడు. ధ్రువ్ కూడా కళ్ళు తుడుచుకుని ముగ్గురు ఆ రూమ్లోకి అడుగుపెట్టారు. ఆ రూమ్లో గోడల మీద ఖడ్గాలు, ఈటెలు, బాణాలు ఉండి ఒక పెద్ద చెక్క బీరువా లాంటిది ఉంది. వీళ్ళు దాని దగ్గరికి వెళ్ళి ఆ బీరువా ఓపెన్ చేయగానే ఒక అస్థిపంజరం అందులో నుంచి ధ్రువ్ మీద పడింది. ధ్రువ్ భయంతో గట్టిగా అరుస్తుంటే అంశ్, గణేష్లు ధ్రువ్ మీద నుంచి దాన్ని తీసేశారు. ధ్రువ్ వెంటనే అంశ్ని హక్ చేసుకుని ఏడుస్తుంది. అంశ్ ఏం కాలేదు ధ్రువ్, ఇటు చూడు, ఏం లేదు, భయపడకు. గణేష్ అంత భయపడటం ఎందుకు, వెనక్కి వెళ్ళిపోదామా? అంశ్ సీరియస్గా ఒక లుక్ ఇచ్చాడు. గణేష్ ధ్రువ్ వైపు చూపించి భయపడుతుంది అన్నట్టు చెప్పాడు. అంశుకి కూడా నిజమే అనిపించింది. వెనక్కి వెళ్ళిపోదాం పదా. ధ్రువ్ వద్దు, మొత్తం చూశాకనే వెళదాం. అంశ్ ఇప్పుడుది అంత ముఖ్యం కాదు, ఈ ఒక్క కోట చూడకుంటే ఏం కాదు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు సాల్వ్ చేయలేని కేసులు చాలా ఉన్నాయి, వాటిలో ఇంకోటి యాడ్ అవుద్ది అంతే. కొన్ని మిస్టరీలు కానీ మిగిలిపోతాయి, ఇది అంతే పదా. ధ్రువ్
లేదు, ఈ కోట మొత్తం చూశాక కానీ నేను ఇక్కడి నుంచి కదలను. కావాలంటే మీరు వెళ్ళండి. అంష్, ఎందుకు ఇలా మొండిగా బిహేవ్ చేస్తున్నావు? ఇక్కడుంటే ఏ క్షణమైనా భయంతో చచ్చిపోవచ్చు. ధ్రువ్, చచ్చినా సరే నేను రాను. అంష్, ఎందుకు అంత పట్టుదల నీకు? నీ జాబ్ మీద ఎంత ఇష్టం ఉంటే మాత్రం ఇలా చేయాలా? తొక్కలో జాబ్, అది కాకుంటే ఇంకోటి. ధ్రువ్ కోపంగా, స్టాప్ ఇట్. అంష్, గణేష్లు కూడా ఒక అడుగు వెనక్కి వేస్తారు ధ్రువ్ కోపానికి. ధ్రువ్, తొక్కలో జాబా? అది మా అక్క కళ. ఆ జాబ్ కోసం అది ప్రాణాలకు తెగించింది, ప్రాణాలు కూడా పోగొట్టుకుంది అని అంటున్నారు అందరూ. అది కూడా ఈ కోటలోనే. అందుకే దాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. జాబ్ నాకు ఒక సాకు మాత్రమే అని రైల్వే స్టేషన్కి బయలుదేరే ముందు వాళ్ళ నాన్నతో మాట్లాడినవి గుర్తు తెచ్చుకుంది. వాళ్ళమ్మ రూమ్ నుంచి బయటికి వెళ్ళాక, శ్రీను, ధ్రువ్ ఫాదర్, జాగ్రత్త నాన్న. ఆ అక్క ఉందో లేదో కూడా తెలియక రోజు నరకం చూస్తున్నా. మీ అమ్మకి ఇంకా తెలియదు కాబట్టి సరిపోయింది. తనకు తెలిస్తే తట్టుకోలేదు. మీ అక్క బ్రతికే ఉంది అని నమ్మకంతో నువ్వు అక్కడికి వెళ్ళటానికి ఒప్పుకున్నాను. నీ గురించి నాకు తెలుసు. దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలవు. కనీసం మీ అక్కని ఆఖరి చూపు అయినా చూసే భాగ్యం కల్పిస్తావా అని నిన్ను ప్రమాదంలోకి నెడుతున్నాను. కానీ నీకు ఏదైనా జరిగిన మరుక్షణం ఈ గుండె కూడా ఆగిపోతుంది. నువ్వు ఒట్టు వేసి నన్ను కట్టడి చేశావు. అందుకే నిన్ను అక్కడికి పంపడానికి ఒప్పుకున్నాను. ధ్రువ్, నాన్న, నన్ను నమ్మండి. అక్కకి అలా అవ్వటానికి కారణం అయిన వాళ్ళని వదలను. అక్కకి ఏమైందో తెలుసుకుని మీ ముందు ఉంటాను. మనసులో నాకు వచ్చే కళ ఏంటో కూడా తెలుసుకుంటాను నాన్న. శ్రీను, జాగ్రత్త నాన్న అని తల నిమిరి స్టేషన్కి బయలుదేరారు. అలా ఆ రోజు జరిగింది గుర్తు తెచ్చుకుని వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంది. అంష్, మీ అక్క ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏమైంది తనకి? ధ్రువ్, అక్క కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేసేది. ఈ కోట గురించి వినగానే ఇంట్రెస్టింగ్గా అనిపించి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దు అంటున్నా, మేము వద్దు అని చెప్పినా వినకుండా ఇక్కడికి వచ్చింది. కానీ తర్వాత ఏమైందో తెలియదు. డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే ఆ కోటకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు అని చెప్పారు. అందుకే నేను అక్కని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. అంష్, సారీ ధ్రువ్, ఇక నుంచి నేను నీకు తోడుగా ఉంటాను. మీ అక్క గురించి తెలుసుకునే మనం ఇక్కడికి నుంచి వెళ్తాము. ట్రస్ట్ మీ. ధ్రువ్, థ్యాంక్స్ అంష్ అని ముగ్గురు ఆ రూమ్ మొత్తం తిరిగి చూస్తుంటే ఒక మూలన ఒక అమ్మాయి చున్నీ దొరికింది. అంష్, ధ్రువ్, ఇది మీ అక్కదేనా? ధ్రువ్ దాన్ని చూసి, కాదు, అక్కకి ఈ కలర్ అంటే అస్సలు నచ్చదు. దానికి ఈ కలర్లో ఒక డ్రెస్ కూడా లేదు. అంష్, అయితే ఇది ఎవరిది అయ్యుంటుంది అని ఆలోచిస్తూ దాన్ని తన బ్యాగ్లో పెట్టుకున్నాడు. అలా రూమ్ అంతా తిరిగి చూస్తున్న వాళ్ళకి ఏవో అరుపులు వినిపించి ఫాస్ట్గా రూమ్ నుండి బయటికి వచ్చి హాల్లో నిల్చుని మొత్తం చూస్తుంటే మెట్ల మీద ఒక అతను గాలిలో వేలాడుతూ ఉన్నాడు. అతన్ని చూసి ధ్రువ్ షాక్ అవగా అంష్, గణేష్లు ఫాస్ట్గా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని గట్టిగా లాగి కిందికి దింపారు. అతను భయంతో గొంతు తడారిపోయి ఒళ్ళంతా చెమటలతో రొప్పుతున్నాడు. అంషు తన బ్యాగులో ఉన్న వాటర్ బాటిల్ ఇవ్వగానే అది తీసుకుని మొత్తం మీద పోసుకుంటూ గటగటా తాగేస్తూ అక్కడే ఉన్న ధ్రువుని చూడగానే ఆ నీళ్ళన్నీ బయటికి ఊసేసి భయంగా తన వైపు చూస్తున్నాడు. ధ్రువ్ అతన్ని కోపంగా చూస్తూ అతని వైపు అడుగులు వేస్తుంటే అతను భయంతో వెనక్కి జరుగుతున్నాడు. అంష్, గణేష్ ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ధ్రువ్ అతని ముందుకు వెళ్ళి నిల్చుంది. అతను భయంతో ఏడుస్తూ, నన్ను ఏం చేయొద్దు ప్లీజ్, తప్పైపోయింది. ధ్రువ్ కోపంగా అతన్ని చూస్తుంది. అంతలోనే పైనుంచి సీలింగ్ ల్యాంప్ అతని మీద పడబోతూ ఉండటం గమనించి అతన్ని పక్కకి లాగింది ధ్రువ్. అది అక్కడి దాకా వచ్చి పడబోయేదల్లా అతను పక్కకి జరగటంతో మళ్ళీ అతని మీదకి వెళ్ళింది. ధ్రువ్ కోపంగా తన కాళ్ళ దగ్గర ఉన్న కత్తిని, యాంకిల్ నైఫ్ ఆ ల్యాంప్ మీద పొడిచేసరికి అది అక్కడికక్కడే పగిలిపోయి బూడిద అయిపోయింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయి షాక్గా చూస్తున్నారు. ఇంతలో పైనుండి నల్లటి ఆత్మ నవ్వుకుంటూ నాకు కావాల్సింది నా దగ్గరికి వచ్చింది అని సంబరపడుతున్నాడు. ధ్రువ్ ఆ కత్తితో కోపంగా అతని ముందుకు వెళుతుంటే అతను భయంతో కూర్చునే వెనక్కి జరుగుతున్నాడు. ధ్రువ్ గట్టిగా అతని మోకాల మీద కత్తిని గుచ్చగానే నొప్పితో గట్టిగా అరుస్తూ నన్నేం చేయొద్దు అని వేడుకుంటున్నాడు.
ధ్రువ్ అలా పొడవటం చూసిన ఆనిష్ గణేష్లు పిచ్చి షాక్లోకి వెళ్ళిపోయారు.